నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. అయితే అవి ఆచరించే సందర్భంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన మల్లాప్రగడ శ్రీమన్ నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సర్వాభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే జడ్చల నుంచి లక్ష్మయ్య రాస్తున్నారు. నిత్య పూజలో ఏ స్తోత్రాలు పఠించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సర్వసాధారణంగా మన ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేశాక చేసే అర్చన ఇది రెండు విధాలుగా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఒక ఇష్టదైవం అనేది మనసులో పెట్టుకుని ఆ ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రం చదివి పూజ పూర్తి చేస్తారు. మరికొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టదైవం ఒకళ్ళే కాకుండా ఏదో వాళ్ళు ఏమని అంటారంటే ఏ పుట్టలో ఏ పావుందో ఎందుకైనా మంచిదని అందరు దేవతల స్తోత్రాలు పఠిస్తారు. వాళ్ళకు సమయం ఎక్కువగా ఉంటుంది. మరికొందరు ఏం చేస్తారంటే సోమవారం నాడు శివస్తోత్రం, మంగళవారం నాడు ఆంజనేయ స్తోత్రం, బుధవారం నాడు విష్ణు సహస్రనామం, ఏదో గురువారం నాడు ఏదో రాఘవేంద్ర స్వామి లేకపోతే సాయిబాబా, శుక్రవారం నాడు లలితాదేవి, శనివారం నాడు వెంకటేశ్వరుడు, ఆదివారం నాడు సూర్య స్తోత్రం ఆదిత్య హృదయం, ఇలా చేస్తారు. గమనించవలసింది ఏమిటంటే ఒకే ఇష్టదైవానికి చేసిన వేరువేరు దేవతల పేర్లు ఒకే రోజు స్తోత్రంలో చేసిన లేక రోజుకొక్క దేవతామూర్తిని ఆరాధించినా కూడా ఉన్నది దేవుడు ఒకడే. ఈ భావంతో గనక చేస్తే ఎలా చేసినా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఒకే దేవుణ్ణి రకరకాల రూపాల్లో చూడాలని ఉంటుంది. ఇప్పుడు తండ్రికి తన పిల్లవాడిని రకరకాల వేషధారణలో చూడాలని తల్లిదండ్రులకు ఉన్నట్టుగా భక్తుడికి కూడా తన దైవాన్ని రకరకాల రూపాల్లో చూసుకునే విధానం తప్ప వాళ్ళు వేరే దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే. దేవతా రూపాలు రకరకాలుగా ఉంటాయి. ఈ భావన కలిగి ఉండి ఏ స్తోత్రం పఠించినా కూడా ఇబ్బంది లేదు. అయితే ఒక్కొక్కరికి ఒక ఇష్టదైవం ఉండడం కూడా తప్పు కాదు. ఒక్కొక్క అభిరుచిని బట్టి, ఒక మనస్తత్వాన్ని బట్టి ఒక ఇష్టదైవం ఉంటుంది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని వ్యాసుడు చెప్పాడు. ఆరాధించేవారి సౌకర్యం కోసం రూపం లేని దైవానికి రూపం వచ్చింది, పేరు లేని దైవానికి పేరు వచ్చింది. నామరూపాలకు అతీతంగా పరమాత్మ ఉన్నా సామాన్యులైన భక్తుల సౌకర్యం కోసం ఒక నామాన్నో రూపాన్నో ధరిస్తాడు. ఏ నామాన్ని ఏ రూపాన్ని ధరిస్తాడు అంటే ఏ నామాన్నైనా ధరించవచ్చు, ఏ రూపాన్నైనా ధరించవచ్చు. ఒక్కొక్కరి మనస్తత్వానికి, ఒక్కొక్కరి అభిరుచికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటుంది కాబట్టి వారు దాన్ని ఆరాధించవచ్చు. అది కానిది కూడా అదే అవుతుంది కాబట్టి మరొకరు ఆరాధించే దైవం కూడా ఈ దైవాన్ని, రాముడి పేరుతో ఏ దైవాన్ని ఎవరు ఆరాధిస్తున్నారో ఆ దైవాన్ని కృష్ణుడి పేరుతో ఆరాధించేవారు కూడా ఆరాధిస్తున్నారు. కృష్ణుడు అనే పేరు మారింది తప్ప. ఈ స్పృహతో ఎంతమంది దేవతామూర్తుల స్తోత్రాలు పఠించినా ఇబ్బంది లేదు. అలా కాకపోతే ఇది భేద దృష్టికి కారణమై సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక చింతన కానీ ఆరాధనా విధానం కానీ ఉన్నది మానవ అభ్యుదయం కోసం తప్ప మారణహోమం కోసం కాదు. కాబట్టి అది గమనించి మహర్షులు ఏ లక్ష్యంతో ఇంతమంది దేవతల పేర్లు మనకు తెలియచేశారో అర్థం చేసుకుని నిత్య పూజలో మనకు ఇష్టమైన స్తోత్రాలు పఠించుకోవడంలో ఏమీ ఇబ్బంది లేదు. ఈ అవగాహన మాత్రం నేపథ్యంలో ఉండడం అవసరమని మనం గమనించాలి. మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. హన్మకొండ నుంచి వెంకట నర్సయ్య రాస్తున్నారు. కృతవర్మ శ్రీకృష్ణునికి ఏమవుతాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కృతవర్మ యాదవ వీరుల్లో ప్రముఖుడు. ఈ కృతవర్మ దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. వంశం మాత్రం యాదవ వంశానికి చెందినవాడు, కృష్ణుడికి దగ్గర బంధువు అవుతాడు. కానీ దుర్యోధనుడికి మిత్రుడు కావడం వల్ల కురుపాండవ సంగ్రామం జరిగినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవపక్షంలో చేరాడు. చిత్రంగా అనిపిస్తుంది ఆ సన్నివేశం చూస్తే. మహాభారతంలో యాదవులు రెండు వర్గాలుగా చీలిపోయినట్టుగా కనపడుతుంది అన్నమాట. సాత్యకి పాండవ పక్షంలోకి వచ్చాడు, కృతవర్మ
కౌరవపక్షంలోకి వచ్చాడు. కృష్ణుడు తటస్థంగా ఉండి నేను ఎవరి పక్షాన యుద్ధం చేయను, ఊరికే సారథ్యం చేస్తాను అంతే అన్నాడు. బలరాముడు అంతకంటే తటస్థంగా ఉన్నాడు. ఈ కృతవర్మ చివరిదాకా పోరాడిన వీరుడు, చివరిదాకా మిగిలిన వాళ్ళలో కృతవర్మ ఒకడు. కాబట్టి కృతవర్మకు ఒక ప్రత్యేకత ఉంది. రధికత్రయం అనే పేరుతో 3 మహావీరులు చివరిదాకా ఉన్నవారిలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ చివరిదాకా ఉన్నారు. వారి ముగ్గురిని రధికత్రయం అని మహాభారతం తెలియజేసింది. అందులో ఒక వీరుడు కృతవర్మ, కృష్ణుడికి దగ్గర బంధువు యాదవ వంశీయుడు. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే ప్రకాశం జిల్లా నుంచి విబికే శర్మ రాస్తున్నారు. భాగవత పారాయణం 1 నుంచి 12 స్కందాలు వరుసగా పూర్తి చేయాలా, లేక 10వ స్కందం పూర్తి చేసి తర్వాత మొదటి నుండి 12 స్కందాలు పూర్తి చేయాలా? పారాయణం భాగవతం విషయంలో 2-3 విధానాలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే భాగవతం మొత్తాన్ని పారాయణ చేయడం. రెండవది ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి ఒక ఘట్టాన్ని పారాయణ చేయడం. ఇప్పుడు వివాహం కావాలి అనుకుంటే రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం అనే పద్ధతి ఉంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు అలవడాలి అంటే మరొక సన్నివేశాన్ని పారాయణం చేయడం. భక్తి బాగా కుదరాలి అంటే ప్రహ్లాదుడి చరిత్ర పారాయణం చేయండి. ఆర్తిలో ఉన్నాం రక్షణ పొందాలి అంటే గజేంద్ర మోక్షణ వృత్తాంతం పారాయణ చేయండి. ఇలా కొన్ని విధానాలు ఉన్నాయి. అలా ప్రత్యేకమైన ప్రయోజనం ఆశించి దైవ అనుగ్రహం ఈ పారాయణ వల్ల నాకు కలగాలి అని భావించేవారు ఆ ప్రత్యేకమైన ఘట్టాన్ని పారాయణ చేస్తారు. తమకున్న అసౌకర్యం, ఆర్తో, ఇబ్బందో తెలియచేసి ప్రముఖులైన వారిని ఎవరైనా పెద్దల్ని సంప్రదించి వారి ద్వారా ఏ ఘట్టం పారాయణ చేయాలి అనే విధానం తెలుసుకొని చేయవచ్చు. అలా కాక ప్రత్యేక ప్రయోజనంతో నిమిత్తం లేకుండా భాగవతం మొత్తం పారాయణ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఒక సంప్రదాయం లోకంలో ఉంది. ఆ సంప్రదాయాన్ని ధిక్కరిస్తే తప్పేమీ కాదు, కానీ సంప్రదాయం అదంతే, ఒక విశ్వాసం వల్ల ఏర్పడింది. అది ప్రథమ స్కంధం నుంచి కాక 10వ స్కంధం నుంచి ప్రారంభించాలి అని. అలాగే రామాయణం విషయంలో కూడా సుందరకాండతో ప్రారంభించాలి అని. కొన్ని సంప్రదాయాలు మనకి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మనం 10వ స్కంధం నుంచి చదువుకోవాలి భాగవతం అంటున్నాం కదా, మనకి తెలిసిన పాటి వ్యాసుడికి తెలియదా ఆయన 10వ స్కంధంలో మొదలు పెట్టకుండా మొదటి స్కంధంతో ఎందుకు మొదలుపెట్టాడు? ఈ 10వ స్కంధం కదా మొదట్లో పెట్టచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు కృష్ణ జనన వృత్తాంతం 10వ స్కంధంలో ఉంది, కృష్ణ నిర్యాణ వృత్తాంతం మొదటి స్కంధంలో ఉంది. పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోవడం, కృష్ణ నిర్యాణం, చాలామందికి సంబంధించిన నిర్యాణం కనపడుతుంది. వరుసగా మరణాలు కనపడుతూ ఉంటాయన్నమాట. ఇది సామాన్య మానవుడి మనస్సును కలచివేసే విషయం కాబట్టి మరణం ఎంత సహజమైందైనా, ఎంత అనివార్యమైన ధర్మమైనా మామూలు మానవుడు దాన్ని తట్టుకోలేడు. ఆత్మీయులైన వారి మరణాన్ని అసలు జీర్ణించుకోలేడు. ఇలా జరగడం చాలా దారుణం, ఘోరం అనే బాధ మాత్రమే ఉంటుంది మామూలు మానవుడి మనస్సులో. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అది అనివార్యం, ఎవరికీ తప్పేది కాదు. కానీ సామాన్య మానవుడు దాన్ని తట్టుకోలేడు కాబట్టి ఈ సామాన్య మానవుడు భక్తి కుదరడానికో విశ్వాసం కోసమో పారాయణ చేస్తున్నాడు కాబట్టి ఇతడి మనస్సు ప్రారంభంలోనే చెదిరిపోతే ఏమిటి పారాయణం, ఏం చేస్తున్నాను లేని నిరాశతో నిస్పృహతో ఆపేస్తాడేమో. దశమస్కంధం కనుక ప్రారంభిస్తే కృష్ణ జనన వృత్తాంతంతో అది మొదలవుతుంది కాబట్టి పరిపూర్ణ అవతారమూర్తిగా ఉన్న మహానుభావుడు, భగవద్గీతను ప్రబోధించి లోకానికి అందించినవాడు, అలాంటి లీలామయమూర్తి అయిన కృష్ణ జనన వృత్తాంతం కలిగిన దశమస్కంధాన్ని కనుక పారాయణలో ప్రారంభంలో చేస్తే భాగవత కథానాయకుడుగా కృష్ణుడు ప్రసిద్ధుడు కాబట్టి అక్కడి నుంచి 10వ స్కంధం చేసేసి అక్కడి నుంచి 1, 2, 3, 4 మళ్ళీ వరుసగా చేసే విధానం లోకంలో ఏర్పడింది. ఆ విధానాన్ని అనుసరించడం మంచిదే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అయితే మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వ్యాసుడు ఎందుకు ప్రథమ స్కంధం నుంచి ప్రారంభించాడు మరి 10వ స్కంధం అన్నప్పుడు మనం అవగాహన చేసుకోవాలి. వ్యాసుని రచనా విధానంలో ఉన్న ప్రత్యేకత అది వేరు. 10వ స్కంధంలో కృష్ణుడు జన్మిస్తాడు. లోకంలో కూడా ఏ మాతృమూర్తికైనా గర్భధారణ జరిగినప్పుడు 10వ మాసంలోనే పుత్రోదయం అవుతుంది. ఈ సృష్టి రహస్యాన్ని చెప్పడం వ్యాసుల వారి ఆంతర్యం. తర్వాత ఒక నిర్యాణంతో కథను ప్రారంభించి ఆ వృత్తాంతాన్ని తర్వాత జనన వృత్తాంతాన్ని చెప్పడం అనే ఒక అత్యద్భుతమైన అత్యాధునిక విధానాన్ని, వీళ్ళ ఆధునిక విధానం అంటున్నాం, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అని వాడుతున్నారు మన వాళ్ళు. తర్వాత కథ ముందు కథ తర్వాత చెప్పే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియ ఈవేళ కొత్తగా మనం కనిపెట్టింది కాదు. ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా తెలియనివాడు, ఏదో ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు అనుకున్న వ్యాసుడు ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇది మనకు ప్రబోధిస్తున్నాడు, నేర్పుతున్నాడు. ఇలా కథ నడపడంలో ఉండే ఒక ఉత్కంఠను రేకెత్తించే విధానాన్ని వ్యాసుడు నేర్పడం కోసం కథనంలో ఆ పద్ధతిని అవలంబించాడు. అందువల్ల వ్యాసుడే చేశాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు, మొదటి స్కంధం నుంచి చదువుకుంటే అని చదువుకోవచ్చు. లేదు మా మనస్సు కొంచెం బలహీనంగా ఉంటుందండి, ఈ మరణాలవి తట్టుకోలేము, మేము సున్నితమైన మనస్సులో అనుకుంటే 10వ స్కంధం నుంచి చదువుకోవచ్చు. అది సంప్రదాయం. అలా కాకుండా మొదటి స్కంధం నుంచి చదువుకున్నా కూడా ఏమీ దోషం లేదు అని మాత్రం గమనించాలి.
మరో ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ప్రొద్దుటూరు నుంచి బ్రహ్మం రాస్తున్నారు. ఆదిత్య హృదయం ఏ సమయంలో చదవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య భగవానునిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని, సకల సృష్టికి సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక దివ్య శక్తి ఎలా మూల కారణంగా ఉన్నదో, సూర్యునిలోనే సమస్త దేవతలు ఎలా దాగి ఉన్నారో తెలియచేసే ఒక స్తోత్రం. ప్రధానంగా సూర్య భగవానుడిలో త్రిమూర్తులు ఉన్నారు అనే ఒక విశ్వాసం ఉంది మనకి. మహాభారతంలో తిక్కన మహాకవి కూడా ఒక ప్రత్యేక సందర్భంలో ఆయన తెలుగులో చమత్కారంగా ప్రయోగాలు చేస్తాడు కాబట్టి ముగుర పొత్తు పళ్ళెరంబు అన్నాడు సూర్యబింబాన్ని. ముగ్గురు అంటే త్రిమూర్తులు అనమాట. వాళ్ళు ముగ్గురు పొత్తుగా ఒకే చోట కలిసి ఉన్న ఒక గోళం, ఒక పళ్ళెం అనే చమత్కార భావంతో చెప్పాడు. కాబట్టి త్రిమూర్త్యాత్మక స్వరూపుడు సూర్యభగవానుడు. అంతేకాదు సకల దేవతా స్వరూపుడు. ఆదిత్య హృదయం చదివితే ఆ విషయం మనకు బోధపడుతుంది. అందువల్ల ఆదిత్య హృదయాన్ని ఉదయం పూట నిత్య పూజలో భాగంగా పారాయణ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విధానం. ఎందుకంటే సూర్యోదయ సమయంలో, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించే విధానం మనకు లోకంలో ఒకటి ఉంది. కాబట్టి మిగతా దేవతామూర్తుల విగ్రహాలు తప్ప దేవతలు మనకు స్వయంగా కనిపించరు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి, పైగా సూర్యభగవానుడికి కర్మసాక్షి అన్న పేరు కూడా ఉంది. మానవులు చేసే సమస్తమైన క్రియాకలాపాలను గమనించేవారు సూర్యచంద్రులు అనే అభిప్రాయం లోకంలో ఉంది. కాబట్టి సూర్య సంబంధమైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రాతకాల వేళ పఠించడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఎందువల్లంటే రామాయణ కథలో ఉన్న ఈ ఆదిత్య హృదయ ప్రబోధం ఎప్పుడు జరిగింది అంటే, రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి అలసిపోయిన వేళ, రావణ సంహారం చేయడానికి కొంచెం తటపటాయిస్తున్న వేళ రామచంద్రమూర్తిని అవతార ప్రయోజనంలో నిలబెట్టడానికి రావణ సంహార దీక్ష దక్షుణ్ణి చేయడం కోసం పుట్టింది ఆదిత్య హృదయ స్తోత్రం. మానవుడు కూడా ప్రతినిత్యము తాను ఎన్నో సంగ్రామాలు చేయాలి. నిద్ర లేచినప్పటి నుంచి మర్నాడు రాత్రి పడుకునేంత వరకు జీవితం అంతా పోరాటమే. అనేక రకాల సమస్యలు. వీటిల్లో ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ ఓర్పు నేర్పులు ఆదిత్య హృదయం ద్వారా రామచంద్రమూర్తి ఎలా సాధించాడో, అలాగే మానవుడు కూడా ఆదిత్య హృదయ ప్రబోధం ద్వారా సూర్యభగవానుడి తత్వాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా నిత్య జీవితంలో వచ్చే పోరాటాలను తట్టుకుని నిలబడడానికి, ధర్మాన్ని వదిలిపెట్టకుండా కర్తవ్యం పాటించడానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి ప్రాతకాల వేళ ఉదయం పూట నిత్య పూజలో భాగంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం అనేది ఉత్తమమైన విధానం. అలా అవకాశం లేదనుకున్నప్పుడు ఏ సమయంలో చదివినా కూడా మంచిదే. ఈ భావన గుర్తించి ఉదయం పూట చేసుకుంటే విశేష ప్రయోజనం ఉంటుంది అని పెద్దల యొక్క. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలాగే. మునీంద్ర హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మహాభారతంలో కర్ణుని పాత్ర గురించి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కర్ణుడి తల భారతం అనే మాట ఉంది. కర్ణు నౌదలని నిల్చెను భారత సంహిత అని కవి కూడా, రామకృష్ణ కవి కూడా ప్రయోగించాడు. కర్ణుడి తల భారతం ఏమిటి? తల అంటే తలలో వచ్చిన ఆలోచనలు. అంటే మహాభారత కథా గమనమంతా కూడా కర్ణుడి ఆలోచన ప్రకారం నడిచింది అనేది అందులో కనపడుతోంది. తర్వాత కర్ణుడి పాత్రే లేకపోతే మహాభారత కథ ఇలా ఉండేదా అనే సందేహం కూడా కలుగుతుంది. కర్ణుడు ఎంత చిత్రమైన వాడంటే, కుంతీదేవి పుత్రుడు, అంటే పాండవులకు చెందినవాడే కదా. కౌరవుల్లో పెరిగాడు. పాండవుడుగా పుట్టి కౌరవుల్లో పెరిగినవాడు. కౌరవులలో ఒకడుగా, అందులో ముఖ్యంగా లోకంలో దుష్ట చతుష్టయమని ఏ నలుగురిని పిలుస్తామో, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ నలుగురిలో ఒకడుగా కర్ణుడు ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. చిన్నప్పుడే తల్లి గంగానదిలో వదిలేసింది. రాధ అధిరథులనే సూత వంశానికి చెందిన వాళ్ళు పెంచుకున్నారు. సూతులంటే రథకారకులు అని పేరు వాళ్ళకి. సూత వంశానికి అంటే రథాలు తయారు చేసేవాళ్ళు, గుర్రాలను తోమేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, రథాలు నడిపేవారు. ఈ వృత్తి చేసేవారికి పెట్టిన పేరు అనమాట. అదేమీ నీచమైంది కాదు. కానీ ఆ రోజుల్లో ఈ సూత వంశానికి చెందిన వాళ్ళు క్షత్రియత్వాన్ని కలిగి ఉండే అవకాశం లేదు. అంతే తప్ప అది నిందించదగిన వంశం ఏం కాదు, నిందించదగిన కులం ఏం కాదు అది. కానీ క్షత్రియత్వానికి సరిపోయే వంశం కాదు కాబట్టి సూత వంశం అంటే తక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. ఆ వంశంలో పెరిగాడు కాబట్టి సూతపుత్రుడు అని పిలిచారు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడిగా లోకంలో అభిప్రాయపడుతున్న సమయంలో అర్జునుడితో పోటీ పడ్డాడు. అర్జునుడితో పోటీ పడ్డాన్ని గమనించి ఎప్పటికైనా పాండవులను దెబ్బతీయాలని ఆరాటపడుతున్న దుర్యోధనుడికి కర్ణుని చూస్తే ఆశ పుట్టింది. కర్ణుడు తన పక్షంలో ఉంటే ఉపయోగం అనుకున్నాడు. అంటే దుర్యోధనుడికి పాండవుల మీద ఉన్న అసూయ కర్ణుడికి అర్జునుడి మీద ఉన్న ఈర్ష్యతో స్నేహం చేసింది.
ఈ స్నేహం వల్ల ఏమైపోయింది, ఎప్పటికప్పుడు కర్ణుడు దుర్యోధనుడు ఒకరికి ఒకరు పాండవుల్ని ఎలా ఇబ్బంది పెడదామని ఆలోచించారు తప్ప ఒకరి శ్రేయస్సు ఒకరు ఆలోచించారా అనేది మనకు సందేహం కలుగుతుంది. చిత్రమైన పాత్ర. కర్ణుడిలో ఆవేశం ఉంది, ఆదర్శము ఉంది. కానీ చాలా సందర్భాల్లో కర్ణుడి ఆవేశం పనిచేసింది. ఇప్పుడు ఉదాహరణకి నిండు సభలోకి ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చాడు దుశ్శాసనుడు. ఈడ్చుకొచ్చినప్పుడు ఆమె అన్నది, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, నన్ను ధర్మం ప్రకారం జయించారా, నన్ను ఇలా తీసుకురావడం న్యాయం కాదు, అందులో నేను ఏకవస్త్రను అని కూడా చెప్పింది. చెబితే కర్ణుడు కలగజేసుకుని, కర్ణుడు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు నిజానికి. ఈ లోపల వికర్ణుడు అని ఒక ఆయన ఉన్నాడు. మహాభారతంలో వికర్ణుడు అనగానే మనం కర్ణుడు తమ్ముడో కర్ణుడు కుమారుడో అనుకుంటాం. కాదు, 100 కౌరవుల్లో అతడు ఒకడు. ఆ వికర్ణుడు ఏమన్నాడంటే, ద్రౌపది ధర్మ విజిత కాదు, ఈమెను సభకు ఈడ్చుకురావడం ధర్మం కాదు, ఆమెపై మనకు హక్కు లేదు, ఆమె దాసి కాదు అని ఒక ప్రకటన చేశాడు. ఏమిటయా పెద్దవాళ్ళందరూ ఉండగా చిన్నవాడివి నీకేం తెలిసినట్టు మాట్లాడతావు, నువ్వు నోరు మూసుకో అని దుర్యోధనుడి దగ్గర తనకున్న ప్రాపకాన్ని ఉపయోగించి వికర్ణుడి నోరు మూయించాడు. అంత సభ మోగపోయింది, ఎవరు మాట్లాడలేదు. అప్పుడు కర్ణుడు అన్నాడు, ఈవిడ ఏకవస్త్ర అంటోంది, స్త్రీకి భార్యకు దైవ విహితుండైన భర్త ఒక్కరుండ, ఇది అనేక భర్తృక కావున బంధకి అనంబడు, ఇట్టిదాని విగత వస్త్రం చేసి తెచ్చిన ధర్మ విరోధంబు లేదు అని వేళాకోళం చేశాడు. అంటే మామూలుగా స్త్రీకి ఒక భర్త ఉండాలి, ఈమెకు 5 భర్తలు కాబట్టి ఏకవస్త్రేమిటి, అసలు వస్త్రాలు లేకపోతే మాత్రం నష్టం ఏమిటి అని వేళాకోళం చేశాడు. ఈ కర్ణుడిచ్చిన ఈ ప్రేరణ దుర్యోధనుడికి ఒక ఉత్సాహాన్ని కలిగించింది. ఇప్పుడు ద్రౌపదిని నిజంగా కర్ణుడు చెప్పినట్లు అవమానించి వివస్త్రను చేస్తే ఈ అవమాన భారంతో పాండవులు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుడు రాజ్యాధికారం అంతా మనకే వస్తుందని దుర్యోధనుడి ఆలోచన. దుర్యోధనుడికి వచ్చిన ఈ కూడని ఆలోచనకు ప్రేరణ ఇచ్చినవాడు కర్ణుడు. కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చేష్టగా మారింది. వాడు ప్రయత్నం చేశాడు. దుశ్శాసనుడు ఎంత ప్రయత్నం చేసినా ద్రౌపదిని విగతవస్త్రం చేయడం సాధ్యం కాలేదు. గుట్టలుగా అక్కడ బట్టలు పేరుకుపోయాయి, లాగి వాడు జబ్బలు పడిపోయాయి, కానీ వాడికి సాధ్యం కాలేదు. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి, ఈమె బంధకి అంటే వేశ్య. ఎలాంటి వేశ్య? బంధకి అనే మాట చాలా ప్రమాదకరమైన, తీవ్రమైన, దారుణమైన మాట. బంధకి అంటే మామూలు వ్యభిచారిణి వేశ్య కాదు. హాయిగా సంసారం చేసుకుని ధర్మబద్ధంగా ఉంటున్న ఒక గృహస్థుని తన వన్యంచిన్నలతో ఆకర్షించి వాడిని పతనావస్థకు పనిగట్టుకుని వాడిని దిగజార్చే లక్షణం కలిగిన దానికి బంధకి అని పేరు. ద్రౌపదికి ఆ లక్షణం ఉందా? ఆ మాట అనవచ్చునా? దుర్యోధనుడిని సంతృప్తిపరచడమే లక్ష్యం కాబట్టి అన్నాడు. దుర్యోధనుడిని ఎంత సంతృప్తిపరిస్తే కౌరవ వంశంలో తనకంత ప్రత్యేకత ఉంటుంది అనుకున్నాడు. అందుకని ఆ పని చేశాడు. చేస్తే ఆ మాట దుర్యోధనుడికి ప్రేరణ ఇచ్చింది. దుశ్శాసనుడిని ఆజ్ఞాపించాడు, అతడి పని చేశాడు. చేస్తే ఏం జరిగింది? భీమసేనుడు లేచి ఆ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇప్పుడు కర్ణుడి వల్ల ఏమైంది? దుశ్శాసనుడి చావు ఎలా ఉండాలో నిర్ణయించడానికి పనికొచ్చింది, కానీ ద్రౌపదికి వస్త్రాపరణం చేయడం సాధ్యం కాలేదు. అంటే ఎవరికి నష్టం కలిగించాలనుకున్నారో వారికి కలగలేదు, ఎవరిని మెప్పించాలనుకున్నారో వారికి నష్టం వచ్చింది. అప్పటికైనా కర్ణుడు మేలుకున్నాడా అంటే మేలుకోలేదు. తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్తయగుట లగ్గు, జూదమున ఆలినోటు వడని వానిగా తగు భర్త బడయుమింకా. జూదంలో ఓడిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటే ఏ లాభం, గెలిచేవాడిని ఒకడిని భర్తగా ఎన్నుకో అని పరోక్షంగా దుర్యోధనుడిని ఎన్నుకోమని సూచన చేశాడు. దుర్యోధనుడు వెంటనే తన తొడ చూపించి కూర్చోమని సైగ చేశాడు ద్రౌపదికి. వెంటనే భీమసేనుడు మళ్ళీ ఆ తొడలు విరగొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే కర్ణుడిచ్చిన ఈ ప్రేరణ ఏమైంది? దుర్యోధన దుశ్శాసనుల మరణం సహజమైన మరణం కాక అతి భయంకరమైన దారుణమైన మరణం. రొమ్ము చేల్చబడి ఒకడు, తొడలు విరుగగొట్టబడి ఒకడు మరణించే దుస్థితికి కర్ణుడి ప్రేరణ కారణమైంది. పోనీ ఇంతగా కర్ణుడు ప్రేరణ కలిగించాడు, తీరా యుద్ధం వచ్చినప్పుడు సహాయపడాలి కదా. సహాయపడాలంటే అస్త్రాలు కావాలి. బ్రహ్మాస్త్రం కోసం వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలని. దురదృష్టవశాత్తు బ్రహ్మాస్త్రం రాకపోగా శాపాలు వచ్చాయి. తిరిగి వచ్చాక దుర్యోధనుడికి ఏం చెప్పాలి? నన్ను నమ్ముకోవద్దు, నాకు బ్రహ్మాస్త్రం రాలేదు సరిగదా, శాపాలు చుట్టుముట్టాయి, నేను దెబ్బతింటాను కాబట్టి నన్ను నమ్ముకుంటే నువ్వు కూడా దెబ్బతింటావని చెప్పాలి నిజమైన మిత్రుడైతే. కానీ కర్ణుడు చెప్పిన మాట, అధిప పరశురామునాశ్రయించితి భండనమున నన్ను మార్కొనంగలేరు మగలి జగంబున కృతాస్త్రుండనైతి. నాకు అస్త్ర విద్యలు వచ్చాయి, ఎవరు నన్ను ఎదిరించలేరు, పరశురాముడి ద్వారా సంపాదించాను అన్నాడు. వచ్చిన శాపాలు వచ్చినట్టు చెప్పలేదు, రాని అస్త్రాలు వచ్చినట్టు చెప్పాడు. ఇది మిత్రుడిని నమ్మించి మోసం చేయడం కాదా? కర్ణుడు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు అని నమ్ముతున్నాడు దుర్యోధనుడు, ఆశపడ్డాడు.
అవి కాస్త ఇంద్రుడికి దానం చేశాడు. దానకర్ణుడు అనే ఖ్యాతి రావడం కోసం దుర్యోధనుడు ఏమైపోయినా పర్వాలేదా? అలా చేయవచ్చునా? పోనీ దుర్యోధనుడిని అడిగి చేశాడా? దానం చేసేశాక చెప్పాడు, మనకి శక్తి అనే ఆయుధం వస్తుందా, దానికోసం చేశాను అని. పోనీ దానకర్ణుడు అనే పేరు వచ్చిందా అంటే, వచ్చిన ఇంద్రుడిని నువ్వు శక్తి అనే ఆయుధం ఇస్తే నేను కవచకుండలాలు ఇస్తాను అన్నాడు. ఒక వస్తువు తీసుకుని మరొకటి ఇస్తే దానం ఎలా అవుతుంది? కాబట్టి దానకర్ణుడు అనే ఆ లక్షణము పోయింది, స్నేహితుడికి సహాయపడము పోయింది, అన్ని విధాల నష్టం వచ్చింది. వీటన్నిటికీ కారణం కర్ణుడిలో ఉన్న ఆవేశం. అలాగే కుంతి దగ్గరికి వెళ్ళాడు. కుంతి తన దగ్గరికి వచ్చింది, కర్ణుడి దగ్గరికి వచ్చి ఒక సందర్భంలో, నాయన నువ్వు కౌంతేయుడవే కానీ రాధేయుడవు కాదు, మా అబ్బాయి వేరా, నువ్వు పాండవుల దగ్గరికి రా అని చెప్పింది. కుంతి ఎందుకు వెళ్ళింది అంటే, కర్ణుడు గనక పాండవ పక్షంలోకి వస్తే యుద్ధం ఆగిపోతుంది, రక్తపాతం లేకుండా ఉంటుంది, అందుకోసం వెళ్ళింది పాపం. కానీ కర్ణుడు కుంతి అడక్కపోయినా, నీ బిడ్డల 5గురిలో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా వదిలేస్తాను, అర్జునుడు దొరికితే చంపడమో చావటమో చేస్తాను, ఎప్పుడైనా పాండవులు 5గురే 6గురు ఉండరు అని మాట ఇచ్చాడు. ఇలా మాట ఇవ్వమని ఆవిడ అడిగిందా? ఎడైనా పుత్రభిక్ష పెట్టమని అడిగిందా? లేదే. మహాభారతం మనస్సు పెట్టి చదివితే అర్థమవుతుంది. నాటకాలలోనో చలనచిత్రాలలోనో కుంతీదేవి పుత్రభిక్ష పెట్టమని అడిగినట్టు చూపించవచ్చుగాక, కానీ వ్యాసుడు ఏం చెప్పాడో అది ప్రమాణం. అందువల్ల ఆమె అలా అడగలేదు. దీనివల్ల ఏం నష్టం వచ్చింది? ఈ యుద్ధరంగంలో ఎవరు కనపడ్డా వాళ్ళని చంపుతానని సిద్ధపడాలి, కానీ దుర్యోధనుడి కోసం కర్ణుడు ఈ మాట ఇస్తే దుర్యోధనుడికి నష్టం కాదా? ఇది ఆలోచించలేకపోయాడు. అంటే పాండవులకు నష్టం కలిగే పనులు చేశాడు, దుర్యోధనుడికి నష్టం కలిగే పనులు చేశాడు. ఈ ఆవేశం కలిగిన వ్యక్తి ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోలేడు. తాను నమ్మిన స్నేహధర్మానికి కూడా కట్టుబడి ఉన్నాడా అంటే అనుమానమే. అయితే కర్ణుడిలో మెచ్చుకోదగిన ఒక గుణం కనపడుతుంది. అదేమిటి అంటే, కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు కొంత దూరం తనతో పాటు రథంలో తీసుకుని వెళ్ళి ఊరి పొలిమేరల దగ్గర ఆపి అసలు విషయం చెప్పాడు. నువ్వు కుంతీ కుమారుడివయ్యా, ఆ పక్కకు వస్తే చక్రవర్తి అవుతావు. కానీ కర్ణుడు, ఇప్పటి వరకు కౌరవులతో ఉన్నాను, కౌరవులతోనే ఉండిపోతాను, మేమంతా యుద్ధరంగంలో మరణిస్తాం, ఇదే ధర్మం, పాండవులు గెలుస్తారు, ధర్మరాజే చక్రవర్తి కావాలి లోకానికి, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు సేయవలవదే శాశ్వతంబుక వసుధకెల్లా. ఒకవేళ నేనే గనక పాండవుల్లో పెద్దవాడిని అని తెలిస్తే యుద్ధం ఆగిపోతుంది, దుర్యోధనుడు నా మీద ప్రేమతో నన్ను యుద్ధం మానుకుంటాడు, ధర్మరాజు నా మీద గౌరవంతో రాజ్యం అంతా నా చేతికి ఇస్తాడు, నేను దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతతో ఈ రాజ్యం అంతా మళ్ళీ తీసుకెళ్ళి దుర్యోధనుడికి ఇస్తాను. సరి అయిన స్వభావం లేని దుర్యోధనుడి దుష్ట పరిపాలన లోకానికి వస్తుంది. ధర్మరాజే పరిపాలించాలి. కాబట్టి ఈ రహస్యం ఎక్కడా బట్టబయలు చేయకు, యుద్ధం జరగాలి, ఆ యుద్ధరంగంలో బలిపశువులుగా మేమంతా మాడిపోవాలి, ఇది ధర్మం అని తన ఆంతర్యాన్ని అక్కడ వ్యక్తం చేశాడు. చిత్రంగా అనిపిస్తుంది కర్ణుడి పాత్ర. కుంతీదేవితోనేమో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా వదిలేస్తానన్నాడు, కృష్ణుడితోనేమో మేమందరం చనిపోతామన్నాడు, దుర్యోధనుడితో ఏమన్నాడు, పాండవులందరినీ చంపి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఈ మూడింటిలో ఏది యథార్థం? అంటే ఆవేశాల ఆదర్శాల మధ్య ఊగితూగే మనస్తత్వం కలిగిన వాడు స్థిమితంగా ఉండడు, వాడిని నమ్ముకుంటే ప్రమాదం. బాధ్యత లేని వాడి సారథ్యం నమ్ముకుని ప్రయాణం చేస్తే గమ్యానికి కాక మరొక ప్రమాదకరమైన చోటికి మనం ఎలా పెడతామో, కర్ణుడు బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కానీ చిత్రం ఏమిటంటే, కర్ణుల్లో ఉన్న ఈ ఆవేశం పరోక్షంగా ధర్మానికి సహకరించింది. ఎలా సహకరించింది అంటే, అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళని వదిలేస్తాననడం, అది ఒక అంశం. ఇక కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భీష్ముడు తన కౌరవ పక్షంలో ఎవరి స్థాయి ఏమిటో నిర్ణయించాడు. అర్ధరథుడెవరు, రథుడెవరు, మహారథి ఎవరు, ఇలా. కర్ణుడు అర్ధరథుడు, దానికి ఒక కారణం చెప్పాడు. సకారణంగానే అర్ధరథుడు అంటే ఏమిటో ఆ విశేషాలు చెప్పాడు. కానీ తనను అవమానించాడు భీష్ముడిని పంతం తెచ్చుకుని, భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో అడుగుపెట్టను అన్నాడు కర్ణుడు. నిజానికి పరాక్రమవంతులైన భీష్ముడు కర్ణుడు ఇద్దరూ ఒకేసారి యుద్ధరంగంలో ఉంటే దుర్యోధనుడికి ఎంత సౌకర్యంగా ఉంటుంది. భీష్ముడితో పంతం ముఖ్యమా, దుర్యోధనుడితో మైత్రి ముఖ్యమా? దుర్యోధనుడి కోసం యుద్ధం చేయాలా, భీష్ముడి కోసం మానుకోవాలా? ఇది ఆలోచించాలి కదా. అంటే తెలియకుండానే కర్ణుడు తన ఆవేశం వల్ల పరోక్షంగా ఒక ఆదర్శానికి దోహదం చేసిన వాడు అయ్యాడు. అందుకని ఆవేశాల ఆదర్శాల కలగలుపైన చిత్రమైన విచిత్రమైన పాత్ర కర్ణుడి పాత్ర. ప్రపంచ వాంగ్మయంలోనే కర్ణుడు లాంటి పాత్ర మరొకటి కనపడదు. చాలా అద్భుతమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర అన్నమాట. అందులో సద్గుణాలు దుర్గుణాలు మిశ్రితమై ఉండి ఆవేశం కారణంగా సద్గుణాలు పనిచేయక దుర్గుణాలు మాత్రమే విజృంభించిన ఒక విచిత్రమైన పాత్ర. కర్ణుడికి తన తప్పు తనకు తెలియకపోలేదు. అందుకే కృష్ణుడి దగ్గర ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాడు. నేను ఇలా పొరపాటు మాటలు మాట్లాడాను పాండవుల విషయంలో, ద్రౌపది విషయంలో, ఈ తప్పు చేశాను,
దానికి నేను సిగ్గుపడుతున్నాను. తేన తప్యేహం అకర్మణ అన్నాడు. అలాంటి కూడని పని చేసినందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. అంటే తన తప్పు తనకు తెలిసినా తప్పని తెలిసి తప్పించుకోలేక తప్పనిసరి తప్పులు చేసి తప్పుకు శిక్ష అనుభవించడానికి కృష్ణుడి దగ్గర ఒప్పుకొని అవే తప్పులు కొనసాగించడానికి దుర్యోధనుడి దగ్గర మాట్లాడి మధ్యలో అటు ఇటు కాకుండా భీష్ముడితో పంతం తెచ్చుకోవడం, కుంతీదేవికి వాగ్దానం చేయడం, కవచకుండలాలు దానం చేయడం, ఇవన్నీ ఆవేశాల ఆదర్శాల కలగలపు. ప్రతి మానవుల్లోనూ ఆవేశం ఆదర్శం ఉంటుంది. ఈ కర్ణుడి పాత్రను చూసి ప్రతి వ్యక్తి తనలోని ఆదర్శాన్ని తనలోని ఆవేశాన్ని గమనించుకుని ఆదర్శానికి ప్రాధాన్యమిచ్చి ఆవేశాన్ని తగ్గించుకుని ధర్మం వైపుగా అడుగులు వేస్తే కర్ణుడి వలె ధర్మం కోసం కర్ణుడు నిలబడ్డట్టుగా మనం పూర్తిగా నిలబడగలుగుతాం. కర్ణుడు పతనమైనట్లుగా మనం పతనం కాకుండా ఉంటాం. మనని నమ్ముకున్న వారి పతనానికి కారకులు ప్రేరకులు కాకుండా ఉండగలుగుతామని కర్ణుడి పాత్ర ద్వారా రెండు అంశాలను, అనుకూల అంశాలను ప్రతికూల అంశాలను కూడా వ్యాసుల వారు చూపిస్తున్నారు. అందుకని మహాభారతంలో కర్ణుని పాత్ర చాలా ప్రత్యేకం. కర్ణుడే లేకపోతే మహాభారత కథ లేదు, మహాభారత యుద్ధమే లేదు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టమే కదా మహాభారత యుద్ధానికి ప్రేరణ. ఆ వస్త్రాపహరణానికి కారకుడు కర్ణుడు. కాబట్టి మహాభారత కథని కురుక్షేత్రం వైపు మలుపు తిప్పిన ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్న సన్నివేశానికి కారకుడై మహాభారత కథకి తల అయ్యాడు కర్ణుడు. అందుకని కర్ణుడి తల భారతం అనే మాట వచ్చింది. చాలా వివరంగా చెప్పుకోవాల్సింది సాధ్యమైనంత సంక్షిప్తంగా ప్రధాన అంశాలు చెప్పడానికి ఓ ప్రయత్నం చేశాము. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.